భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సినిమా అంటే కేవలం హీరోల చుట్టూనే తిరిగేది. వెండితెరపై తమ అభిమాన హీరో కనిపిస్తే చాలు థియేటర్లు పండగ చేసుకునేవి. కానీ కాలక్రమేణా ప్రేక్షకుల అభిరుచుల్లో భారీ మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రేక్షకులు కేవలం హీరోని చూసి మాత్రమే థియేటర్లకు రావడం లేదు. ఆ సినిమాను వెనక ఉండి నడిపించే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే దర్శకుడు ఎవరు అనే విషయాన్ని ప్రధానంగా గమనిస్తున్నారు. అందుకే ఇప్పుడు భారతీయ సినిమా స్టార్ డైరెక్టర్ల యుగంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం వినిపిస్తున్న మాట ఒక్కటే, దర్శకుడు బాగుంటే సినిమా హిట్టే. ఇమేజ్ లో ఉన్నట్టుగా రాజమౌళి నుంచి లోకేష్ కనగరాజ్ వరకు, సందీప్ రెడ్డి వంగా నుంచి వెట్రిమారన్ వరకు వీరంతా తమకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను సృష్టించుకున్నారు. ఈ దర్శకుల పేర్లు వింటేనే థియేటర్ల వద్ద క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. హీరో ఎవరన్నది పక్కన పెడితే వీరి విజన్ మీద నమ్మకంతో 100 కోట్ల బిజినెస్ జరుగుతోంది. తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళిదే. బాహుబలి, RRR సినిమాలతో ఆయన ఒక అంతర్జాతీయ బ్రాండ్ గా ఎదిగారు. ఇప్పుడు ఆయన సినిమా వస్తుందంటే అది కేవలం తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమాగా మారుతోంది. హీరో ఎవరైనా సరే రాజమౌళి మేకింగ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తమిళ దర్శకుడైన లోకేష్ కనగరాజ్ ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ తో సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో భారతీయ చిత్ర పరిశ్రమను షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. వివాదాలు ఎన్ని ఉన్నా ఆయన క్రియేట్ చేసే బజ్ ఏ హీరోకి తక్కువ కాదు. ఆయన తదుపరి చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు వేచి చూస్తున్నారంటే ఆయన ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వెట్రిమారన్ తన సహజమైన మరియు లోతైన కథాంశాలతో విమర్శకుల ప్రశంసలు పొందుతుంటే, ప్రశాంత్ నీల్ KGF, సలార్ వంటి సినిమాలతో భారీ యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. వీరిద్దరు కూడా హీరోల స్టార్డమ్ ని తమ స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రేక్షకులు చాలా అప్డేటెడ్ గా ఉన్నారు. మేకింగ్ వీడియోలు, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ డైరెక్టర్ల గురించి ఆరా తీస్తున్నారు. హీరో ఇమేజ్ ను మాత్రమే నమ్ముకుంటే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఇటీవల కాలంలో చాలా ఉదాహరణలు వినిపించాయి. అందుకే నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ సినిమాలను స్టార్ డైరెక్టర్ల చేతిలో పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు హీరోను చూసి సినిమాకి వెళ్లే కాలం పోయి ఇప్పుడు దర్శకుడు ఎవరో చూసి సినిమాకి వెళ్లే కాలం వచ్చింది. ఇది భారతీయ సినిమాలకు ఎంతో శుభ పరిణామం. దర్శకుడు పటిష్టమైన కథను అందిస్తే హీరోల స్టార్డమ్ దానికి అదనపు ఆకర్షణ అవుతుంది. మొత్తానికి భారతీయ వెండితెరపై ఇప్పుడు దర్శకులే అసలైన సూపర్ స్టార్స్.